బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. అయితే ఎక్కడున్నాడు? అది అక్కడ ఉన్నాడు. ఆదిత్య వచ్చేస్తున్నాను వినోదు. ఇలా ఈ ఇంటర్వ్యూకి ఇది కామన్ ఇంటర్వ్యూ. అలా ఇంటర్వ్యూకి వెళ్ళడం రావడం అది కదా, వంద ఇంటర్వ్యూ కదా, చూద్దాం. సరే సరే వెళ్తాడు. ఎలా చదువుతాడు ఏదో సెలెక్ట్ చేసి అవ్వాలి. మరి చూద్దాం ఎంతవరకు అవుతుంది. వీడికి ఇప్పుడు కాదు, సెలెక్ట్ అయ్యాక చూపిస్తాను. ఏమైందిరా ఇంటర్వ్యూ? అవలేదురా. ఏ కానీ నేను అలాగే నా కంపెనీలోనే జాబ్ చేయాలనుకుంటున్నాను. అయితే మన నెక్స్ట్ నీ ప్లాన్ ఏంట్రా? ఇంకేముంది, ఎలా అయినా జాబ్ కొట్టాలండి. ఫుల్ ప్రిపరేషన్, ఇంకా ఎక్స్ట్రా కూర్చొని దానికోసమే ప్రిపేర్ అవుతా ఉంటాను. ఓకేరా, ఆల్ ది బెస్ట్. అందని లోకపు చంద్రికనే ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల విసారికనే నీకై చూస్తున్నా.
ప్రాబ్లం ఉందండి, కొంచెం రావా? ఎక్కడ? అక్కడ ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో మా తల్లి దేవసేన ఇదే బ్రేక్ వెళ్ళిన టైం మా ఆఫీస్లో అందరూ ఆడుకునే టైం ఇదే, అందరూ బ్రేక్ వచ్చే టైం, తర్వాత మరి ముఖ్యంగా అందరూ షిఫ్ట్ దిగే టైం అమ్మాయి. నేను ఇప్పుడే తప్పించగలనమ్మా, వచ్చేయమ్మా తీసుకెళ్ళి తప్పిస్తాను. లేదు తప్ప నా కొడుకు వస్తాడు. ఇంకెక్కడ తల్లి కొడుకు? నీ కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు రా తల్లి. నీ కొడుకు వస్తాడని పిచ్చుకొని పేపర్లు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? వాడి చావుకి చితి పేరుస్తున్నాను. ఏంది? ఎవరు నువ్వు? నీకు నేనెందుకు చెప్పాలి? నేను ఎవరన్నా? అసలు ఈ ఆఫీస్కి వచ్చింది నేను నీకోసం. నా కోసమా? నా ఐడి కార్డ్ ఎక్కడికి? ఈ ఆఫీస్లోకి రావడం ఆషామాషి కాదు, అలాంటిది నువ్వు నా కోసం వచ్చావా? నేను ఈ కంపెనీలో జాయిన్ అయింది జాబ్ చేయడానికి కాదు, మా దేవస్థానం గురించి. నువ్వు నాదాని అవంతిక, నీకు సంబంధించిన ప్రతిదీ నా సొంతం, నీ ఆశయం కూడా నాదే. ఆ దేవస్థానం నాకు ఎవరో తెలియదు. నీకు కావాల్సింది ఆవిడ విడిపించడం అయితే నేను తీసుకొస్తాను, ఇది నా ప్రామిస్. బాహుబలి అని పులకేక ఈ ఆఫీస్లో వినిపిస్తుంటే నేను కాదు నాన్న CEO ఆడు అనిపిస్తుంది. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ పిలిపించి విచారిస్తే ఎందుకు వచ్చిందో ఎవరినాడు వచ్చిందో తెలుస్తుంది కదా తాత. ఇక్కడే చేస్తున్నావు నువ్వు? సార్ ఏమంటున్నారు? ఆ వీధిలో బాహుబలి మొట్టమొదటి పలికింది ఎవరు? ఇంతమంది గార్డులో ఉన్నారు, అప్పుడు కూడా చూడలేదా? చెప్తాను లేదా? లేదంటే సార్ తగ్గించుకుంటాను. నేను చూశాను సార్.
అవే కళ్ళురా భద్ర, వాళ్ళు నాకు ప్రాణంతో కావాలరా. అలాగే నాన్న. Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. ఆ తల్లి కంట్లో నీరు చూస్తుంటే నా కంట్లో నీరు వస్తుంది. ఎందుకు? నేనెవరిని? మా దేవుడైన అమరేంద్ర బాహుబలి రక్తానివి. నా తల్లి దేవసేన పాతికేళ్ల నిరీక్షణకి నిదర్శనం. రాజమాత శివగామి ప్రాణత్యాగానికి ఫలితం. నువ్వు తెలుసుకోవాల్సిన చరిత్ర ఎప్పటిది కాదు, 50 ఏళ్ల నాటిది. నువ్వు తెలుసుకోవాల్సిన చరిత్ర ఈనాటిది కాదు బా. నా చరిత్ర 50 ఏళ్ళ నాటిది. నీ తండ్రి కంపెనీ నుండి వెళ్ళిపోయాక
చాలామంది ఆ సింహాసనం కోసం ప్రాకులాడి, కానీ శివగామి ఆ సింహాసనం మీకు మాత్రమే దక్కాలని ఎంతో ప్రయత్నం చేసింది బాబు. కంపెనీ ఎలా ఉందో చూసారా? కంపెనీకి విధేయులు ఎవరైతే ఆడదాని వెనక ఎవరుంటారు శివగామి? కట్టప్ప కంపెనీ వారిస్తుండగానే వీళ్ళందరూ ఓనర్ ప్లేస్ గురించి గొడవడుతున్నారు. ఎవరి టర్మినేషన్ లెటర్ వాళ్ళకి ఇచ్చి పంపించేసి. సరే మేడం. మంచిది. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలోక పాల్కడలి మదనం జరిగే స్థలం సంక్షేమం రాజ్యం రాజు నాడే శాసన సవం శివకామి భజనం సదసంత్రణరంగం నిరతం జననీ హృదయం. మళ్ళా నేనే కానీ రాజునైతే నా వైస్ ప్రెసిడెంట్ మన వార్డ్స్ ఇద్దరు పోటాపోటీగా పోటీలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా భీకరంగా ఇద్దరు ఒకేసారి సరిసమానమైన జ్ఞానంతో చాలా బాగా ఎదుర్కొన్నారు. ఎగ్జామ్స్ కొంచెం మరింతగా టఫ్ చేయండి. సరే మేడం. ఇంకా క్వశ్చన్ పేపర్స్లో టఫ్ క్వశ్చన్స్ ఇవ్వండి. సరే మేడం. ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఆ 1000 కోట్లు కాదు 10,000 కోట్ల ప్రాజెక్ట్ వస్తుందండి. మనకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, ఏం చేద్దాం? సరే, బోర్డ్ మెంబర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయాలి. మేడం, మనకు వచ్చిన సమాచారం ప్రకారం 1000 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటున్నారు. సో దీనికోసం మన ప్లాన్స్ ఏంటి మీరు చెప్తే దాని ప్రకారం మనం చేద్దాం. విన్నావు కదా, 1000 కోట్ల ప్రాజెక్ట్ అంట.
మనం తగ్గించుకోవాలంటే మన ప్లాన్స్ ఏంటి? ఒక్క నిమిషం చూసి చెప్తా. మనకున్న రిసోర్సుల ప్రకారం, మనకున్న టెక్నాలజీ ప్రకారం చాలా పెద్ద రిసోర్సులు, సీనియర్ రిసోర్సులు మనకున్నారన్నమాట. మనం ఈజీగా చేయగలం. విన్నారు కదా, మనం ఈ ప్రాజెక్ట్ తగ్గించుకోవాలంటే మన ప్లాన్స్ ఏంటి, మనం ఏం చేయాలి, వ్యూహం ఏంటి? ఐ అగ్రీ విత్ బాహుబలి. ఓకే దెన్, నేను అది ఆమోదిస్తున్నాను. మేడం, నాది ఒక చిన్న సజెషన్. ఎలాగా మనకు 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు, అండ్ దట్టు మనం కొత్త లీడర్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం. ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఎవరైతే చక్కగా డీల్ చేస్తారో వాళ్ళని మన కంపెనీ నాయకులుగా సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఇది ఒక చిన్న జస్ట్ సజెషన్, మీరేమంటారు? తల్లి, మన సీనియర్ టెక్నాలజీస్ చెప్పింది అది చాలా మంచిగా కనిపిస్తుంది. ఎలాగో మనం కొత్త నాయకుడిని ఎన్నుకోబోతున్నాం కాబట్టి. బల్లా, బాహు, మీరు చేస్తున్న కంపెనీలో రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సో ప్రూవ్ చేసుకోండి. జై మిరాకిల్! ప్రాజెక్ట్ ముఖ్యమా, క్లయింట్ ముఖ్యమా? నాకు నా ప్రాజెక్ట్ అంటేనే ముఖ్యం. మరి నీకు? ప్రాజెక్ట్తో పాటు రీసోర్స్ కూడా. ఈ ప్రాజెక్ట్ నీదే. బలా, నా కొడుకు మన దగ్గరలో ఉన్న ఐటీ కంపెనీస్, మన ఎంప్లాయీస్ అందరికీ ఈమెయిల్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన బలాల దేవుడు నుంచి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. ఏ శివగామి, ఏంటా నిర్ణయం? ప్రాజెక్ట్ ఇచ్చింది మల్లాల దేవుడు, ఆడే కదా రాజా అవ్వాలి. మరి ఆడంటే మంచి లీడర్ వచ్చి. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, ఒకవైపు ఎంప్లాయీని, ఇంకోవైపు ప్రాజెక్ట్ని, రెండింటిని సాటిస్ఫై చేయాలి. కానీ బలాల దేవుడు ఓన్లీ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేశాడు. బాహుబలి ఒకవైపు ఎంప్లాయీని, ఇంకొక వైపు ప్రాజెక్ట్, రెండింటిని బాహుబలిని ఒక మంచి రోజున నాయకుడిగా నియమిస్తుంది. ఇది నా మాట శాసనం. అలాంటిది మా నాన్న కత్తిపోటు కన్నా, బల్లెం వేటు కన్నా వెన్నుపోటు ప్రమాదం బాబు. ఎవరు తాత? ఆ నీచుడు నేనే బాబు. जीव नदी पर्वत रोके चीरे घाटी धार